జీవితంలో తనకు జరిగిన అన్యాయానికి చెల్లెలు అంత బాధపడుతూ రాసిన ఆ ఉత్తరం చదివిన శ్రావణి ఒకప్పుడైతే వలవలా ఏడ్చేసేది. కానీ ఇప్పుడు చాలా మామూలుగా ఆ ఉత్తరాన్ని మడిచి పక్కన పెట్టేసింది. ఆ పక్కనే ఉన్న మరో ఉత్తరం మీద శరత్చంద్ర హ్యాండ్ రైటింగ్ కనిపించింది. ఇప్పుడు ఆమెకు అతని మీద ద్వేషం కానీ, అతనంటే ఎగ్జైట్మెంట్ కానీ అసలే ఫీలింగు కలగలేదు. ఇంట్రెస్ట్ లేదు. కేవలం నిర్జీవమైన ఓ తెల్ల కాగితాన్ని చూస్తున్నప్పటి నిర్లిప్తత కలిగింది అంతే. చింపేయాలనిపించలేదు, అలాగని తెరిచి చదవాలని అనిపించలేదు. నెమ్మదిగా ఉత్తరాన్ని పరుపు కిందకి తోసేసింది. మరో 10 రోజుల్లో మరో 2 ఉత్తరాలు ఈ ఉత్తరంతో జతకట్టాయి. పసిపిల్లల్లాగే ప్రకృతి కూడా ఎక్కువ కాలం పాటు ప్రశాంతతను భరించలేదు. ఆటలతో, ఏడుపులతో, నవ్వులతో ఏదో గొడవ జరగాలనుకుంటారు పిల్లలు. వానొచ్చో తుఫానొచ్చో అలజడి కావాలనుకుంటుంది ప్రకృతి. శ్రావణిది కూడా ఇలాంటి మనస్తత్వమే కాబోలు. ఏదో జరగాలని రహస్యంగా కోరుకుంటోంది. కాదు కాదు, ఏదో జరుగుతుంది, జరగబోతున్నట్టుగా ఉంది. అందుకే మనసంతా తెలియని గుబులతో, అసౌకర్యంతో నిండిపోయింది. తను పోగొట్టుకున్న ఆత్మీయురాలి కోసం లోకమంతా గాలించి గాలించి ఇంకెక్కడా దొరకదన్న నిరాశతో కాబోలు సూర్యుడు పడమటి వైపు ప్రయాణిస్తున్నాడు. సంధ్య చీకట్లు అలుముకోవటంతో శ్రావణి లేచి లైట్లు వేసింది. మధ్యాహ్నం ఎప్పుడో పేపర్ కుర్రాడు గిరాటు వేసి వెళ్ళిపోయిన ఆంధ్రభూమి వారపత్రిక కాళ్లకు తగిలింది. ఆమె వెంటనే వంగి ఆ వారపత్రికను చేతిలోకి తీసుకుంది. ఓ అందాల పాఠకురాలి ముఖ చిత్రాన్ని కాసేపు అలాగే చూసి తర్వాత ఆ పత్రికని చదవాలనిపించక టేబుల్ మీద పెట్టేసింది. దాహం వేస్తే వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తాగి వచ్చి మళ్ళీ మంచం మీద పడుకుంది. మనసులో ఏదో తెలియని అసౌకర్యం కలుగుతోంది. లేచి తన గదిలోనే అటు ఇటు తిరిగింది. టేబుల్ మీదున్న వారపత్రికను తీసుకుని నెమ్మదిగా ఒక్కో పేజీ తిరిగేసాగింది. సాధారణంగా అయితే ఆమె ఏ పేజీలో ఆగకుండా ముందుగా మొత్తం వీక్లీలోని జోక్స్, కార్టూన్స్ చదివేస్తుంది. కానీ ఇప్పుడు ఆమెని 11వ పేజీలోని ఓ ప్రకటన అమితంగా ఆకర్షించింది. నిజానికి ఆ పేజీ ఆకర్షణీయంగా లేదు, చాలా అసహజంగా ఉంది. చుట్టూ నల్లటి చుక్కలతో బాక్స్ కట్టి పెద్ద ఫాంటుతో రాయించిన అక్షరాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఆ అక్షరాల్లో కనిపిస్తున్న తన పేరు చూడగానే ఆమె దిగ్భ్రాంతికి గురైంది. గబగబా చదవటం మొదలుపెట్టింది. శ్రావణి గారు, మీరు ఎవరో, ఎక్కడుంటారో, ఎలా ఉంటారో కూడా మాకు తెలియదు. కానీ మీకు చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాం. మా స్నేహితుడు శరత్చంద్రకి ప్రాణభిక్ష పెట్టండి. వాడు స్కూటర్ యాక్సిడెంట్ అయి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నాడు. ఇందాక స్పృహ వచ్చిన 2 నిమిషాల్లో, కేవలం 2 నిమిషాల్లో మీ పేరు మాత్రమే వాడు పలవరించాడు. మీరు వాడి చిన్ననాటి స్నేహితురాలైనా అయి ఉండాలి, లేదా జన్మజన్మల ప్రియబాంధవి అయినా అయి ఉండాలి. మీ గురించి వాడు మాకెప్పుడూ చెప్పలేదు. వాడికి ఎవరూ లేరన్న సంగతి మాత్రమే మాకు తెలుసు. ఇంతగా వాడిని స్పందింపచేసిన మీరు కానీ, లేదా మీ దగ్గర నుంచి సమాచారం కానీ వస్తేనే వాడు బ్రతకగలిగే ఛాన్స్ ఉంటుందని డాక్టర్లు అంటున్నారు. కేవలం వాడి మీద ప్రేమతో, వాడిని ఏ విధంగా అయినా కాపాడుకోవాలన్న ఆశతో, కాపాడుకోవటానికి వేరే ఏ దారి లేక ఇలా పత్రికా ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. ఈ ప్రకటన మీకు ఏ విధమైన అసౌకర్యాన్నైనా కలగజేసినట్లయితే క్షంతవ్యులం. చివరగా మా స్నేహితుడిని కరుణించమని మరోసారి మౌనంగా వేడుకుంటున్నాం. స్నేహ బృందం. ఆ ప్రకటన చదవగానే ఆమె గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. శరత్చంద్ర అంటే అతనేనా? పైన ఉన్న పేరు శ్రావణి తనదేనా? మళ్ళీ చదివింది. అనుమానం లేదు, అతనే అయి ఉంటాడని మనసు చెప్తుంది. ఏమిటిది? అయినా తను ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తించింది? అతని ఉత్తరాలు చదవకుండా తను తప్పు చేసిందా? పైగా అతను రాసిన ఉత్తరాన్ని కాల్ చేసింది కూడాను. మై గాడ్, ఎలా? ఇప్పుడెలా? చాలా కాలం తర్వాత కలిగిన ఆ ఉద్వేగానికి ఆమె విపరీతంగా స్పందించింది. గుండె వేగంగా కొట్టుకుంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అరచేతుల్లో చెమటలు పట్టేశాయి. తను చదవకుండా దాచేసిన ఆ ఉత్తరాల్లో
అసలు ఏం రాశాడు అతను? అదురుతున్న గుండెని చిక్కబట్టుకుంటూ వణుకుతున్న చేతులతో తీసింది. హలో శ్రావణి, నీకు ఎప్పుడైనా మా ఆఫీస్ గురించి చెప్పానా? మా ఆఫీస్ గురించి చెప్పాలంటే టీవీ సీరియల్ అంత మ్యాటర్ ఉందోయ్. మా ఆఫీసే ఒక మినీ ఇండియా అనుకో. ఒక్కో వ్యక్తి ఒక చిత్రమైన స్పెసిమన్. వీళ్ళకి అక్కర్లేని విషయం అంటూ లేదు. అటు రోనాల్డ్ రీగన్ దగ్గర నుంచి ఇటు మన రామారావు గారి దాకా, సర్ సివి రామన్, సిల్క్ స్మిత, రాకేష్ శర్మ, పిటి ఉష, ప్రతి ఒక్కళ్ళు వీళ్ళకి ఇంపార్టెంటే. అలాగని అదంతా జనరల్ నాలెడ్జ్ అనుకోబాకు. మా వాళ్ళు మాట్లాడుకునేదంతా అదర్ సైడ్ ఆఫ్ గ్రేట్ పీపుల్. గొప్ప గొప్ప వాళ్ళ తెర వెనుక భాగోతాలన్నా చీకటి రహస్యాలన్నా మా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్. హూ ఈజ్ హూ, ఎవరెవరు అన్నది పట్టించుకోరు. ఎవరెవరికి ఏ ఏ అక్రమ సంబంధాలు ఉన్నాయన్నది మా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్. మా ఆఫీస్లో ఇప్పటి వరకు లేడీ స్టాఫ్ లేరు. ఇలాంటి మా ఆఫీస్లో సడన్గా ఓ విచిత్రం జరిగింది. ఓ లేడీ టైపిస్ట్ జాయిన్ అయింది. ఆ అమ్మాయికి 20 ఏళ్ళు ఉంటాయేమో. ఇంకా పెళ్ళి కాలేదు. తను కేరళైట్. ఇవన్నీ చాలా సింపుల్గా చెప్పుకోవాల్సిన విషయాలు. ఇకపోతే ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఆవిడికి తన అందం ఎక్కడుందో తెలుసు. ఇక్కడే వచ్చి పడింది చిక్కంతా. నిజంగా ఆ అమ్మాయి నడుము, ఆ పెల్విక్ గర్డిల్ వంపు ప్రతి మగాడికి ఓ హర్డిల్ అనుకో. ఇందుకు తగ్గట్టుగా ఆ అమ్మాయి కళ్ళల్లో పిచ్చ సెక్స్ ఉంటుందోయ్. సెక్స్ కంటే ముఖ్యంగా ఆ కళ్ళల్లో తలుపులు తీసినప్పటి ఓ ఆహ్వానం ప్రతి మగాడిని ఆకట్టుకుంటుంది. తల నెరిసిన మా సూపర్నెంట్ దగ్గర నుంచి తల మాసిన మా అటెండర్ వెధవ దాకా అందరూ క్రాఫులు సవరించుకుంటున్నారు. కానీ ఆ అమ్మాయి కంటికి ఈ వెధవలెవరూ ఆనరు. ఆమె మురిగ్గుంటల్లో చేపలు పట్టదు. ఆమె గేలం వేసిందంటే సముద్రంలోని టైగర్ షార్కులకే అని వీళ్ళకి తెలిసి చావటం లేదు. చూస్తుండు, ఎప్పుడో ఒకరోజు ఈవిడ పెద్ద రాకెట్ క్రియేట్ చేస్తుంది. అసలు ఎందులో అయినా ఈ కేరళైట్స్ సూపర్ ఫాస్ట్. అక్షరాస్యతలో వాళ్ళకే ఫస్ట్ మార్క్. కేవలం అక్షరాస్యుల సంఖ్యే కాదు, పాఠకుల సంఖ్య కూడా వాళ్ళలో ఎక్కువే. అక్కడ ఓ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ వీక్లీ సర్క్యులేషన్ ఎంతో తెలుసా? 14,40,000. ఆ పత్రిక పేరు మంగళం. కేవలం 32 పేజీల పత్రిక అంత సర్క్యులేషన్ సాధించిందంటే ఎంత గొప్ప విషయం. అక్కడ చాలా చోట్లలో ఆడవాళ్ళు జాకెట్లు వేసుకోరని, ఆ దృశ్యాలే ప్రజల్ని మోటివేట్ చేస్తాయని మా వాళ్ళంతా చీపుగా జోక్స్ వేసుకుంటున్నారు. బయాలజీ చదువుకున్న మా కలీగ్ ఒక అతను చెప్తున్నాడు, కేరళీయులు తినే ఆహారంలోనే ఆ పొటెన్సీ ఉందంట. వారి ఆహారం చేపలు. ఆంధ్రదేశంలో రిలీజ్ అయ్యే ప్రతి మలయాళ సినిమా చాలా బాగా ఆదరించబడుతుంది. మనకు సిరి అబ్బదు, కానీ శీఘ్రం మాత్రం ఎక్కడున్నా సరే త్వరగానే అబ్బుతుంది. అన్నట్టు మా టైపిస్ట్ పేరు జయ. ప్రస్తుతానికి ఇవే సంగతులు. ఉండనా మరి? చంద్ర. అంతదాకా ఆమెలో ఉన్న టెన్షన్ సగం తగ్గిపోయింది. ఏదో ఒక విధమైన ప్రకంపన మాత్రం అలాగే ఉండిపోయింది. యాంత్రికంగా రెండో ఉత్తరం తెరిచింది. శ్రావణి, ఎక్కడో ఏదో అవుతుంది అనుకున్నాను, కానీ నాకే ముప్పు వస్తుంది అనుకోలేదు. జయ తన బర్త్డే అని పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎవరితో కన్సల్ట్ చేయకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళటమే నేను చేసిన పొరపాటు. నన్ను ఎంత ఇబ్బంది పెట్టేసిందనుకున్నావు? బాబోయ్, మొదటిసారిగా నా జీవితంలో నా చెంపలు నేనే వాయించుకున్నాను. అసలు నేను చేసిన తప్పుకి నా చెప్పుతో నన్ను నేనే కొట్టుకోవాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అడిగింది, బర్త్డే గిఫ్ట్ ఏది అని. ముందు నేను కంగు తిన్నాను. తర్వాత చవట నవ్వొకటి నవ్వాను. తేలేదా? వెరీ గుడ్. గిఫ్ట్లు అవి తీసుకోవటం నాకు ఇష్టం ఉండదు. నా మనసును ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు ముందుగా మీకు మంచి స్వీట్ ఇవ్వాలి, ఉండండి అంటూ నా దగ్గరికి వచ్చి తన బొటనవేళ్ల మీద నిలబడి నా భుజాల మీద తన 2 చేతులు వేసి నా పెదవుల మీద తన పెదవులానించి సరిగ్గా అరసెకను పాటు మునిపంట కొరికి, అదిగో నీలో జెలసీ ఇంత దూరం నుంచి కూడా నాకు స్పష్టంగా కనబడుతోంది. శ్రావణి,
నీకు ఆ జలసి ఎందుకు? ఏమైందని? నా పెదవులు నా దగ్గరే ఉన్నాయి, ఆమె దగ్గరే ఉన్నాయి. ఎంతైనా షీఈ్ వెరీ యాక్టివ్ గర్ల్. నన్ను అడిగితే అసలు ఆమె ఈ దేశంలో పుట్టాల్సిన అమ్మాయి కాదు. ఎందుకంటే ఈ దేశపు సగటు మగాడెవడు ఆమె ధాటిని తట్టుకోలేడు. మగాడికి కోరిక ముఖ్యమే అనుకో, అంత మాత్రాన ఆమెను భరించటం చాలా కష్టం. అసలు ఏ పనికైనా ఫీలింగ్ ముఖ్యం కదా. లవ్ ఆర్ లస్ట్, సెలెక్ట్ ఎనీ వన్ అన్నదాన్ని నేను ఒప్పుకోను. ఒకటి లేకుండా ఇంకోటి ఊహించుకోవటానికి కూడా బాగుండదు. మొద్దమ్మాయి, ఇవన్నీ నీకు అర్థమవుతున్నాయా? లేదంటే రేడియో అనౌన్సర్ లాగానో టీవీ యాంకర్ పర్సన్ లాగానో నేను వాగుతూ పోతున్నానా అన్నట్టు అడగటం మర్చిపోయాను. ఏమిటి, ఇంకా నీ వెడ్డింగ్ కార్డు పంపించలేదు? నువ్వు ఫస్ట్ నైట్న ఎంత కంగారు పడ్డావో విపులంగా ఓ ఉత్తరం రాయకూడదు? ఆ రాత్రంతా అయోమయంతో ఉక్కిరిబిక్కిరయ్యి ఉంటావు కదూ. గదిగుమ్మం దాకా వచ్చిన ముత్తైదులు అక్కడే ఆగిపోయి నిన్ను లోపలికి తోసి బయట నుంచి గది తలుపులు మూసేసి అక్కడే నిలబడిపోయి ఉంటారు. కాబట్టి నీ కంగారు, అయోమయం, అమాయకత్వం చూసే అదృష్టం నీ భర్తకు ఒక్కడికే దక్కి ఉంటుంది. ఎంతైనా నీ భర్త లక్కీ ఫెలో కదా. సరే కానీ ఈ మధ్య ఉత్తరాలు రాయడం లేదే? ఒక ఉత్తరం రాస్తే నీ సొమ్మేం పోదు కదా. నీ చంద్ర. ఆమెకు క్షణంలో సగంసేపు సిగ్గు, ఉద్వేగం, మాటలకందని మరో భావం కలగా పొలగంగా కలిగాయి. అసలు ఉత్తరాలు చదవటం ఎందుకు మొదలుపెట్టిందో కూడా మర్చిపోయింది. నిస్సత్తువగా, యాంత్రికంగా, ఎవరో మంత్రించినట్టుగా మూడో ఉత్తరాన్ని తెరిచింది. శ్రావణి, ఐఎమ్ 100% కరెక్ట్. ఆ జయ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. అలా ఆశ్చర్యపోకు. కొందరి జీవితాలంతే. వేసవికాలం నాటి ఉదయాల్లా చురుగ్గా, తొందరగా మొదలవుతాయి. అమెరికా వాడి విజ్ఞానంలా గబగబా ఎదుగుతాయి. ఇంగ్లీష్ వాడి సినిమాలా వేగంగా, థ్రిల్లింగ్గా ఉంటాయి. నేను పనిచేస్తున్న కంపెనీ అమెరికా వాడి సౌజన్యంతో ఇక్కడ స్థాపించబడింది. అందుకే మా ఆఫీసులో జయ టైపిస్ట్గా చేరింది. ఆమెకు కీలక స్థానాలన్నీ చాలా బాగా తెలుసు. ఎవరి ద్వారా ఏ పని చేయించుకోవాలో ఎవరైనా సరే ఆమె దగ్గర నుంచే నేర్చుకోవాలని నేను అంటాను. ఓ శుభముహూర్తాన ఆవిడని చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఆహ్వానిస్తూ అమెరికాలోని మా కంపెనీ నుంచి పేపర్స్ వచ్చాయి. అచ్చం నీలాగే నేను ఆశ్చర్యపోయాను. నేనే కాదు, మా ఆఫీస్ మొత్తం ఆశ్చర్యపోయింది. ఆఫ్టర్ ఆల్ ఓ టైపిస్ట్ ఏమిటి, ఇలా అమెరికా వెళ్ళటం ఏమిటి అని. కానీ తర్వాత తెలిసింది, ఆవిడ ఈవినింగ్ కాలేజీలో MBA చేయడమే కాకుండా అంతకన్నా ముఖ్యమైన పనులన్నీ కూడా చాలా బాగా చేసిందని. ఇక్కడితో సుఖాంతమైన ఈ కథకు తెరదించేస్తే బాగానే ఉండేది. వెళ్తూ వెళ్తూ మా అందరి ఊహల్ని, అపోహల్ని బలపరిచే ఉత్తరం ఒకటి మా ప్రొప్రైటర్ పేరు మీద వ్రాసింది. కనీసం పర్సనల్ అన్న చిన్న మాట ఆ ఉత్తరం మీద రాసినా బాగుండేది. కానీ అలా రాయలేదు. అందుకే ఆ ఉత్తరాన్ని ముందుగా మా ప్రొప్రైటర్ గారి PA చదివాడు. అంతే, అందరికీ తెలిసిపోయింది. ఇంకేముంది, ఆఫీస్ అంతా రచ్చ జరిగిపోయిందనుకో. ఇంతకీ ఆ ఉత్తరంలో ఎక్కువ మ్యాటర్ ఏమీ లేదు. అది చాలా చిన్న ఉత్తరం. అందరూ పదే చెప్పుకోవటం వల్ల ప్రతి ఒక్కరికి ఆ ఉత్తరం అంతా నోటికి వచ్చేసింది. అందుకే నీకు ఇక్కడ రాస్తున్నాను. డియర్ సార్, మీతో నేను ఆ అనుభవం గురించి మాట్లాడాలి. నేరుగా మాట్లాడలేక ఈ ఉత్తరం రాస్తున్నాను. ఉపమానానికి క్షమిస్తే కామవాంఛ తీర్చుకోవటం ఆకలేసినప్పుడు అన్నం తినటం లాంటిది అని నేను అంటాను. తాను వండిన పంచభక్ష పరమాన్నాల్ని ఆ స్త్రీ నీటుగా గిన్నెల్లో సర్ది ఉంచిందనుకోండి. మగాడు మోటు మనిషి అయితే గబగబా చూసేవాళ్లకు డోకు పుట్టించేలా తీరు తిన్ను లేకుండా, టేబుల్ మేనర్స్ పాటించకుండా కింద మీద పడేసుకుంటూ మెక్కేస్తాడు. ఆకలి మీదున్న వాడి కక్కుర్తి తీరుతుందేమో కానీ భోజనం వండి వడ్డించిన ఆ స్త్రీకి ఏమాత్రం తృప్తి కలగదు. ఇక రెండో రకం మగాడు ఎంత ఆకలేస్తున్నా, పదార్థాలన్నీ అందుబాటులో ఉన్నా ఓ పద్ధతిగా ప్లేట్లోకి పెట్టుకుని సరస సల్లాపాలతో, నువ్వు వంట బాగా చేసావోయ్, నేను ఈ రుచిని ఆస్వాదిస్తున్నాను అన్న భావనని కళ్ళల్లో కనబరుస్తూ ఆమెని మెచ్చుకుంటూ తింటాడు. అప్పుడు ఇద్దరికీ తృప్తి, ఆనందం మిగులుతాయి.
అయితే ఇందులో విచారించదగ్గ విషయం ఏమిటంటే మీరు మొదటి కోవలోకి వస్తారు. ఆ వారం రోజుల్లో నేను ఆ సమయంలో మిమ్మల్ని ఎంతగానో అసహించుకున్నాను. యు ఆర్ నాట్ గుడ్ ఎట్ బెడ్. మీతో కాపురం చేసినందుకు మీ ఆవిడని నిజంగా మెచ్చుకోవాలి. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మీకు పోస్టల్ కోచింగ్ ద్వారా అయినా సరే కొన్ని నైపుణ్యాలు నేర్పించాలని ఉంది. మీరు చేసిన సహాయం అలాంటిది కదా. నాకు ఎవరి రుణం ఉంచుకోవడమూ ఇష్టం ఉండదు. కృతజ్ఞతలతో జయ. ఇది ఆ ఉత్తరం. మంచి అనాలిసిసే, కాదనను. కానీ ఈవిడికి ఇదేం పోయే కాలం చెప్పు. తన అవసరానికి ఆ పెద్ద మనిషిని ఉపయోగించుకుని అవసరం తీరిన తర్వాత ఇలా రోడ్డున పడేయటం ఎంత అన్యాయం కదా. కొందరు ఆడవాళ్ళు, ముఖ్యంగా ఉద్యోగం చేసేవాళ్ళు ఇంత ప్రణాళికాబద్ధంగా ఎలా ఉంటారో నాకు అర్థం కాదు. జీవితంలో వాళ్ళకు ఎదురైన అనుభవాలు వాళ్ళని అలా తయారు చేస్తాయేమో. అయినా వాళ్ళకే అలాంటి అనుభవాలు ఎందుకు ఎదురవుతాయి? వాళ్ళ ఫాస్ట్నెస్ వల్లనే వారు అలాంటి అనుభవాలు సంపాదించుకుంటారు కదా. అదిగో నన్ను తిట్టుకుంటున్నావు కదూ. ఏమిటి విధవ, ఆడవాళ్ల గురించి ఇంత చీప్గా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావు. నీ ఇష్టం, నువ్వేమన్నా అనుకో. నా అభిప్రాయం నేను చెప్తాను. అంతేకాని నేను చాలా మంచివాడిని, నా మంచితనం గుర్తించండి మొర్రో అంటూ మూర్ఛరోగిలా మెడలో ప్లేట్ కట్టుకుని ముక్కు మూసుకుని తిరగటం నా వల్ల కాదు. ఇదే మాట నిన్న సాయంత్రం షటిల్ ఆడుతూ మా కంపెనీ డాక్టర్ గారితో అన్నాను. అంతా విని ఆయన నవ్వారు. గుమ్మనంగా నవ్వి ఓ విషయం చెప్పారు. ఆయన చెప్పిన విషయం విని నిజంగా నేను నోరు తెరుచుకుని నిలబడ్డాననుకో. మా ప్రొప్రైటర్ గారికి సుమారుగా 15 ఏళ్ల క్రితం వెన్నెముకకు సంబంధించిన ఒక ఆపరేషన్ జరిగిందంట. ఆ ఆపరేషన్ వల్ల ఆయన సెక్స్కి పనికిరాడు. అంటే నీకు ఈ పాటికి విషయం అర్థమై ఉంటుంది కదా. ఆ జయ కావాలని అలాంటి దుమారం రేపింది, రచ్చ రచ్చ చేసింది, ఆయన పరువు తీసింది. ఆపరేషన్ తాలూకు రిపోర్ట్ మా ప్రొపరేటర్ ఛాతీకి కట్టుకొని ప్రతివాడి దగ్గరికి వెళ్ళి సంగతి ఇది అని చెప్పినా నమ్మరు. పైగా పక్కకు తిరిగి నవ్వుకుంటారు. శ్రావణి, ఎవరన్నారు ఆడది అబలని? అయినా లైఫ్లో ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుండాలి. అప్పుడే జీవితంలోకి ఓ విధమైన జీవనోత్సాహం వస్తుంది. ప్రక్కవాడు కాలు జారి బోర్లా పడితేనే కదా మనం నవ్వుకోగలిగేది. అందరూ మామూలుగా నడుస్తుంటే ఇంకా లైఫ్ ఏముంటుంది చెప్పు. చాలా తక్కువ మందికి ప్రతి క్షణం లవ్లీగా జాలీగా జీవించడం చేతనవుతుంది. ఉదాహరణకు నన్నే చూడు. అనుక్షణం ఈ ప్రపంచంలోని ఆనందాన్ని ఎక్కడున్నా ఏ రూపంలో ఉన్నా ఆస్వాదిస్తుంటాను. సరదాల కాక్టైల్లో సంతోషపు మంచు ముక్కల్ని వేసుకుని చుక్క చుక్కను తనివి తీరా ఆస్వాదిస్తాను. అదే నువ్వు చూడు, టార్చ్ లైట్తో వెతికి పట్టుకుని మరీ అందరి కష్టాలని నీ భుజాల మీద వేసుకుని టార్చర్ అనుభవిస్తూ ఉంటావు. మన ఇద్దరం చాలా విషయాల్లో ఒకరికొకరం వ్యతిరేకం కదా. విభిన్న జాతి ధృవాల మధ్య ఆకర్షణ, సజాతి ధృవాల మధ్య వికర్షణ ఉంటుందని చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాను. నిజమే కదా శ్రావణి, నేను నీకు ఆకర్షితుణ్ణయ్యాను. అందుకే కాబోలు నువ్వు ఉత్తరాలు రాయకపోయినా ఇలా పదే పదే నేనే ఉత్తరాలు రాస్తున్నాను. కానీ ఈసారి మాత్రం నువ్వు రిప్లై ఇచ్చాకే నేను తిరిగి ఉత్తరం రాస్తాను. నువ్వెంత స్ట్రాంగ్గా రాయకూడదు అనుకుంటున్నా రాసి తీరుతావని నా నమ్మకం. చూద్దాం. ఉంటాను మరి, నీ చంద్ర. చదవటం పూర్తి చేయగానే ఆమెకు చాలా చిరాకు కలిగింది. ఎండాకాలంలో ఉక్కపోతల్లో కలిగేలాంటి చిరాకు కలిగి ఊపిరాడనట్టయింది. వెధవ సోది కబుర్లు, చెత్త కథలు తప్ప ఈ ఉత్తరాల్లో ఏముంది? అంతలోనే తాను ఇందాక వారపత్రికలో చదివిన ప్రకటన గుర్తొచ్చింది. దేవుడా, ఈ ఉత్తరాలకి ఆ వీక్లీలో ఇచ్చిన ప్రార్థనకి ఎక్కడైనా పొంతన ఉండే అవకాశం ఉందా? అసలు జయ అన్న అమ్మాయే ఉండి ఉండదు. కేవలం ఇతగాడే ఒక కథ కల్పించి ఉంటాడు. తర్వాత వీక్లీలో ఆ ప్రార్థన కూడా అంతే, అనుమానం లేదు ఇతనే ఇచ్చుంటాడు. తను ఉత్తరాలు రాయట్లేదని కొత్త ప్లాన్ మొదలుపెట్టాడు. హాయిగా రివాల్వింగ్ చైర్లో కూర్చుని చూస్తూ ఉండుంటాడు తను ఎలా రియాక్ట్ అవుతుందా అని. ఒక నాటకానికి తెరదించేశాడు.
ఇంకో నాటకానికి తెరలాగుతున్నాడు. మరో పరుగు పందానికి సన్నద్ధం కమ్మంటున్నాడు. అతనితో పాటు పరిగెత్తే ఓపిక తనకు లేదు. ఆ తర్వాత అతని స్పీడ్ అందుకోలేక, ఆ ఎత్తులకు పై ఎత్తులు వేయలేక, పరిగెత్తలేక కింద పడిపోయి దెబ్బలు తగిలితే తట్టుకునే శక్తి అసలే లేదు. ఎందుకొచ్చిన గొడవ? ఎవరి మానాన వారుంటే ఏ గొడవ ఉండదు కదా. ఓ విధమైన నిర్వేదంతో ఉత్తరాలన్నీ తీసి అల్మారాలో పెట్టేసి మళ్ళీ వచ్చి పడుకుంది. జ్వర తీవ్రతతో బాధపడుతున్న వ్యక్తి ఓ 5 నిమిషాల పాటు ఆగకుండా పరిగెత్తాల్సి వస్తే కలిగే అలసట లాంటిది కలిగింది. మానసికంగా ఆమె పరిస్థితి అలాగే ఉంది. నిస్త్రాణగా కళ్ళు మూసుకుంది. మళ్ళీ స్తబ్దత ఆవరించింది. నిశ్శబ్దంగా ఉన్న సెలయేటిలోకి బలవంతుడైన ఓ ఈతగాడు అకస్మాత్తుగా దుమికి వేగంగా ఈదటం మొదలు పెడితే ఆ సెలయేరంతా అల్లకల్లోలమైపోతుంది. ఆ ఈతగాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ నీటిలో మళ్ళీ నెమ్మదిగా ప్రశాంతత ఏర్పడుతుంది. అచ్చంగా అలాంటి ప్రశాంతతే ఆమెలో నెమ్మదిగా ఏర్పడసాగింది. అప్పటిదాకా తన లోకంలో తాను స్తబ్దుగా ఉంది. ఆ ప్రకటన చూడటంతో ఒక్కసారిగా ఆమెలో సంచలనం కలిగింది. పాత ఉత్తరాలు తీసి నిదానంగా చదివిన తర్వాత ఆమెను ఊపేసిన ఆ ప్రకటన తాలూకు ప్రకంపనం జడివానలా వెలిసింది. వాన తర్వాతి బురదలా కాసేపు ఆమె మనసులో అలాజడి, అశాంతి అలా ఉండిపోయాయి. అంతే. నెమ్మదిగా నత్త తన శరీరాన్ని గుళ్ళలోకి లాక్కున్నంత నెమ్మదిగా ఆమె తన ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. ఎక్కడో గొల్లుమన్న శబ్దం వినిపించటంతో నిద్రిస్తున్న శ్రావణి గుండె జల్లుమంది. ఎవరది? ఎందుకంత హృదయ విదారకంగా ఏడుస్తున్నారు? పూర్తి మెలకువ రాలేదు. కానీ నిద్రలో సైతం దుఃఖాన్ని భరించలేకపోతుంది. బడబాగ్నుల్ని దాచుకున్న సముద్రంలో లావా పొంగినప్పుడు కలిగే బాధ ఆమె గుండెను పిండేస్తోంది. మీకు పుణ్యం ఉంటుంది, అంతలా ఎందుకు ఏడుస్తున్నారో చెప్పండి. ఏమైంది? ప్లీజ్ కాసేపు ఏడవకండి, ఆమె అభ్యర్థిస్తోంది. అక్కా అక్కా ఎవరో తట్టి లేపుతున్నట్టు అనిపిస్తే ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఎదురుగా ఏడుస్తూ పక్కింటి నాని. అక్క, మా అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడంట, ఎవరో వచ్చి చెప్పారు. మరేమో మా అమ్మేమో ఏడుస్తోంది, నాన్న ఇంట్లో లేరు. టక్కున లేచి కూర్చుంది. శ్రావణికి ముందు ఏమీ అర్థం కాలేదు. ఏమిట్రా, ఏమైంది? ఆ బాబుని దగ్గరికి తీసుకుంటూ అడిగింది. నువ్వు మా ఇంటికి రా అక్క, నాకు భయం వేస్తోంది. నాని కళ్ళు కూడా తుడుచుకోకుండా వెక్కెక్కి ఏడుస్తున్నాడు. పదరా, వాణ్ణి ఎత్తుకుని ప్రక్కింటికి తీసుకుని వెళ్ళింది. ఆ ఇంటిని చూస్తుంటేనే జరగరాని విపరీతం ఏదో జరిగినట్టుగా తెలిసిపోతుంది. గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న తల్లిని చూడగానే శ్రావణి భుజం మీద నుంచి నాని జారిపోయి మళ్ళీ ఏడవటం మొదలుపెట్టాడు. ఆ వాతావరణంలో శ్రావణి కాళ్ళు వణికాయి. గుండె పీచుమంటోంది. ఏదో అయిపోయింది. ఏమిటది? ఆమె పరిస్థితి ఏ చిన్న వైపరీత్యానికి కూడా తట్టుకునేట్టుగా లేదు. తడబడుతున్న అడుగులతో వెళ్ళి నాని తల్లి పక్కన కూర్చుని ఆమె భుజం మీద చెయ్యేసింది. ఆ చిన్న చర్యకే ఆవిడ పూర్తిగా కదిలిపోయి శ్రావణి భుజం మీద తలదాచుకుంటూ అంది. శ్రావణి, ఆ దేవుడు నా కొడుకుని ఎంత అన్యాయం చేశాడో చూడు తల్లి. అంటే భయంకరమైన ఆ విషాదాన్ని సైతం శ్రావణి జీర్ణం చేసుకోలేకపోతుంది. సుధాకర్కి ఏమైంది? చూడండమ్మా, మీరు తొందరగా బయలుదేరాలి. ఆ మాటలంటున్న వ్యక్తి వైపు తల తిప్పి చూసింది శ్రావణి. ఓ పక్కగా 2 నడివయసు వ్యక్తులున్నారు. పిన్ని, శ్రావణి గొంతు పెగలటం లేదు. అయ్యో, నేనేం చేయనే తల్లి? శ్రావణి భుజానికేసి తన తల కొట్టుకుంటూ అడిగింది ఆవిడ. ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పద పిన్ని, తనే నిబ్బరం తెచ్చుకుంటూ చెప్పింది. హాస్పిటల్ దాకా ఎలా వెళ్లారో వాళ్ళిద్దరికీ తెలియదు. ఎమర్జెన్సీ వార్డులో బెడ్ మీద సుధాకర్ స్పృహ లేకుండా పడుకుని ఉన్నాడు. అతని శరీరం అంతా కట్టులతో ఉంది. ముక్కులోకి రబ్బర్ గొట్టాలు దూర్చబడి ఉన్నాయి. కొడుకుని ఆ స్థితిలో చూసేసరికి ఆ తల్లి దుఃఖం ఉధృతమైంది. ఆవిడని కంట్రోల్ చేయటం నర్సులకి కష్టతరమైపోయింది. అలా గొడవ చేయకూడదమ్మా, ఓ డాక్టర్ ఓపికగా చెప్పాడు. 5 నిమిషాలు అలా కూర్చోండి, అతనికి స్పృహ వస్తుంది. నోట్లో చెంగు కుక్కుని ఊపిరి బిగబట్టి మరీ ఆవిడ ఎదురు చూడసాగింది.
శ్రావణి కూడా ఆతృతగా సుధాకర్ వైపే చూస్తుండిపోయింది. సుధాకర్ కనురెప్పల్లో సన్నని కదలిక మొదలైంది. అతని పెదవులు కంపిస్తున్నాయి. నెమ్మదిగా చాలా దూరంగా ఉన్న ప్రదేశం నుంచి, సిగ్నల్స్ సరిగ్గా లేని ప్రదేశం నుంచి ట్రంకాల్లో మాట్లాడితే వినబడేంత నెమ్మదిగా అతని గొంతు వినిపించసాగింది. అరుణా, అరుణా. ఎక్కడో గ్రౌండ్ ఫ్లోర్లో స్విచ్ నొక్కితే సెకండ్ ఫ్లోర్లో గంట మోగినట్టుగా ఆ పిలుపుతో శ్రావణిలో ఏదో కదలిక మొదలైంది. ఆమె ఉన్నట్టుండి ఉలికిపడింది. తననెవరో పిలుస్తున్నారు. శ్రావణి, శ్రావణి. ఎవరు తనని పిలుస్తున్నది ఎవరు? శ్రావణి చుట్టూ చూసింది. సుధాకర్ తనని పిలుస్తున్నాడా? అతని వైపు తిరిగి చూసింది. నిజానికి సుధాకర్ తనని ఎప్పుడూ పేరు పెట్టి పిలవడు. అసలు సుధాకర్ చాలా అరుదుగా మాట్లాడతాడు. అది తల వంచుకొని మాట్లాడతాడు. అలాంటి సుధాకర్ ఇప్పుడు తన పేరు పలవరిస్తున్నాడా? ఇదేం ఆలోచన? అరుణా, అరు. అతని పెదవులు మళ్ళీ కదులుతుంటే శ్రావణి దృష్టినంతా కేంద్రీకరించి మరీ వింది. ఎస్, అతను అరుణా అంటున్నాడు. మరి శ్రావణి, శ్రావణి అంటూ ఈ పిలుపు ఎక్కడిది? ఈ గొంతు ఎప్పుడూ వినలేదు. అయినా చాలా పరిచితంగా, ఆత్మీయంగా తోస్తుంది. గొంతుతో పిలుస్తున్నట్లు లేదు. గొంతులోకి వచ్చి మరీ గుండె పిలిచినట్టుగా ఉంది. ఎక్కడిది ఈ పిలుపు? సమీపంలోకి వచ్చిన 2 ఎలక్ట్రిక్ వైర్లు ఒకదానితో ఒకటి తాకనట్టుగా తాకటం వల్ల ఆ 2 వైర్ల మధ్య రాజుకునే స్పార్క్ మంట లాంటి అలజడి ఆమెలో చెలరేగసాగింది. మై గాడ్, ఒకవేళ అక్కడ శరత్చంద్ర కానీ ఇలాంటి పరిస్థితిలో ఉండి తనని ఇలా పిలవటం లేదు కదా? చాచా, ఇదేమి ఆలోచన? అక్కడెక్కడి నుంచో అతను పిలిస్తే మాత్రం తనకి వినబడుతుందా? అసలు ఇలాంటి పిచ్చి ఆలోచన ఎందుకు వచ్చింది? తల విదిలించిందామె. సుధాకర్ శరీరంలోని ప్రాణం నీళ్లల్లో పడ్డ పిల్లిలా గిలగిలా కొట్టుకోవటం చాలా స్పష్టంగా తెలుస్తోంది. చూడండి, ఆ అమ్మాయి అరుణ గారెవరో కానీ ఆవిడ వస్తేనే ఇతను మన లోకంలోకి వస్తాడు. ఆమెను అర్జెంటుగా పిలిపించగలరా? మందులు చేయలేని పనుల్ని మనసు చేయగలదని తను వృత్తిపరంగానూ అనుభవపూర్వకంగానూ తెలుసుకున్న ఆ డాక్టరు వీళ్ళని అడిగాడు. అయ్యో, అది ఎవరితో ఎక్కడుంటుందో నాకు తెలియదయ్యా. దాంతో పరిచయం అయ్యాక వీడిట్లా పిచ్చాడైపోయాడు. కొంగు నోటికి అడ్డం పెట్టుకుని ఏడవసాగింది ఆ తల్లి. ఇంతలో సుధాకర్ స్నేహితులు వచ్చారు. ఇంత ఘోరం అసలు ఎలా జరిగింది? ఒక అతను అడిగాడు. కావాలనే లారీకి అడ్డం వెళ్ళాడంట, చూసిన వాళ్ళు చెప్పారు. వాడికి అంత అవసరం ఏమొచ్చిందిరా? అసహాయంగా అడుగుతూనే సుధాకర్ని ఆ స్థితిలో చూడలేక ఆ స్నేహితుడు కూడా దుఃఖించటం మొదలుపెట్టాడు. ఆవేశం పొంగుకొచ్చిన మరో స్నేహితుడు పిడికిళ్ళు బిగించి, ఆ డెవిల్ అరుణ మూలంగానే వీడిలా పిచ్చివాడయ్యాడు కోపంగా అన్నాడు. దాని అందంతో, వగలతో ఓ గొప్ప గోల్డ్ మెడలిస్టుని పిచ్చివాడిని చేసేసిందిరా. ఆ రాక్షసి వీడితో తిరిగినాళ్ళు తిరిగింది. వీడితో తన రీసెర్చ్ పనినంతా చేయించుకుంది. ఇప్పుడు ఇంకొకటితో ఎంగేజ్మెంట్ చేయించుకుంది. అప్పటినుంచి వీడేమో నిద్రాహారాలు మానేసి పిచ్చివాడైపోయాడు. బిచ్, దానిని నిలువున నరికినా పాపం లేదు. వీడికి ఏదన్నా అయితే దాన్ని గుడ్డలుప్పదీసి నడి వీధిలో. అప్పటిదాకా ఏడుస్తున్న ఆ తల్లిలో సడన్గా చలనం వచ్చింది. గబగబా వీరి దగ్గరకు వచ్చి ఓ స్నేహితుని చేతులు పట్టుకుంది. బాబు, నీకు దండం పెడతాను. నా ప్రాణం కావాలంటే తీసుకోండి. వెళ్ళి ఆ అరుణమ్మని తీసుకుని రండి. లేదంటే నన్నే ఆమె దగ్గరకు తీసుకుని వెళ్ళండి. ఆమె కాళ్ళ మీద పడి పుత్రభిక్ష పెట్టమంటాను. వెళ్ళండి అయ్యా, దయచేసి వెళ్ళండి అయ్యా, మీ తల్లిగా అడుగుతున్నాను. అంత ఘోరంగా, హృదయ విదారకంగా ఆవిడ ఏడుస్తూ అడుగుతుంటే వాళ్ళంతా చేష్టలుడిగి నిలబడిపోయారు. ఆ అమ్మాయి ఇష్టం, ఎవరినైనా పెళ్లి చేసుకోమనండి. ఆమె దారికి నా కొడుకు అడ్డు రాకుండా చూసుకునే బాధ్యత నాదయ్యా.
మధ్యలో మీరెవరన్నా ఆమెనేమన్నా అంటే నన్ను చంపుకు తిన్నంత ఒట్టే. ఏడుస్తూనే మాట్లాడుతోంది. వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ తల్లి ఆవేదన చూస్తుంటే, ఓ ఆడదాని కోసం, ఆమె ప్రేమ కోసం ఇలాంటి తల్లి ముఖమైనా చూడకుండా వీడెంత తెలివి తక్కువగా ప్రవర్తించాడు అన్న ఫీలింగ్ వాళ్ళందరికీ కలిగింది. ఇద్దరు స్నేహితులు బయటకు వెళ్ళారు. సుధాకర్కి మళ్ళీ స్పృహ తప్పింది. ఓ స్నేహితుడిని యువతలకి పిలిచి ఆ డాక్టర్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఈసారి సుధాకర్కి స్పృహ వచ్చేసరికి అరుణ ఎదురుగా కనిపించకపోతే అతనికి ఇక మళ్ళీ స్పృహ రాకపోవచ్చు. వెళ్ళిన వారి కోసం అందరూ ఆతృతగా ఎదురు చూడసాగారు.